2024 ఇంట్రీమ్ బడ్జెట్లో భారత ప్రభుత్వం లఖ్పతి దీదీ పథకం కింద లబ్ధిదారులైన మహిళలను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచింది. ఇంతకుముందు లఖ్పతి దీదీ పథకం టార్గెట్ 2 crores అనమాట. 2 crore ఉమెన్. ఇప్పుడు 3 కోట్ల మహిళలకి తీసుకెళ్ళిందనమాట ఆ టార్గెట్ని. ఈ లఖ్పతి దీదీ పథకం ప్రధాని మోడీ గారు ఆగస్టు 15, 2023 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రోగ్రాం అది. అసలు ఈ పథకం ఏంటి? మీకు తెలుసు, భారతదేశంలో మహిళలు కనుక ఎంపవర్ అయితే దేశం ఎంపవర్ అవుతుంది, ముఖ్యంగా ఆర్థికంగా. వీళ్ళు ఎంపవర్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ 2 కోట్ల మంది మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు. తద్వారా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ అనమాట, అంటే ప్రతి ఒక్క కుటుంబానికి, ఆ లబ్ధిదారులు ఉన్న కుటుంబానికి వార్షిక ఆదాయం సంవత్సరానికి ₹1,00,000 కనీస ఆదాయం ఇచ్చినట్టు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు. దీనివల్ల చాలా, అంటే ఇండియాలో రూరల్ ల్యాండ్స్కేపే మారిపోతుంది. మీరు గమనిస్తే భారతదేశంలో రూరల్ ఇండియాలో 83 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో దాదాపు 9 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వీరు భారతదేశాన్ని, ముఖ్యంగా గ్రామీణ భారతాన్ని సామాజికంగా, ఆర్థికంగా పూర్తిగా ప్రక్షాళన చేసే శక్తి, పూర్తిగా మార్చే శక్తి కలిగిన మహిళలు అనమాట. వీళ్ళకి కనుక మనం ట్రైనింగ్ ప్రాపర్గా ఇస్తే, వీళ్ళ కనుక మనం ఆదాయం కల్పించగలిగితే ఖచ్చితంగా వీళ్ళు గ్రామీణ భారతాన్ని మార్చేస్తారనమాట. సో మొదటిగా లఖ్పతి దీదీ పథకం కింద లాస్ట్ ఇయర్ 2 కోట్ల మంది మహిళలకి స్కిల్ డెవలప్మెంట్స్ అనమాట. రకరకాల దానిలో వాళ్ళు మైక్రో ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేసుకోవడం, గ్రామాల్లో వాళ్ళు ఉండి వాళ్ళు చక్కగా మైక్రో ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసి వార్షికంగా కనీసం ₹1,00,000 ఆదాయం సంపాదించుకోవడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థని, కుటుంబ ఆర్థిక వ్యవస్థని మార్చుకుంటారనమాట. ఈ పథకం గత సంవత్సరంలో 2 కోట్ల మంది లబ్ధిదారులకు టార్గెట్ పెడితే ఇప్పటి వరకు దాదాపు 1 కోటి మంది టార్గెట్ రీచ్ అయ్యారనమాట. సో ఈ 2 కోట్ల టార్గెట్ని కాస్త ఇప్పుడు ప్రభుత్వం 3 కోట్లుగా మార్చింది ఇంట్రీమ్ బడ్జెట్ 2024లో. లఖ్పతి దీదీ పథకం అనేది బేసికల్గా దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో ఒక భాగం అనమాట. లఖ్పతి దీదీ పథకం కింద ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రకరకాల యాక్టివిటీస్లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత వీళ్ళు సస్టైనబుల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా, వాళ్ళకు వచ్చిన స్కిల్స్ని వాల్యూ ఎడిషన్ చేసుకునే విధంగా, అది మహిళలకి డ్రోన్ రిపేర్లో కావచ్చు, LED బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు, ఇలా డైవర్స్ ఫీల్డ్స్లో ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్, ముఖ్యంగా మైక్రో ఎంటర్ప్రినర్షిప్ని గ్రామీణ స్థాయిలో పెంపొందించే ఉద్దేశం కూడా ఈ పథకానికి ఉంది. లఖ్పతి దీదీ పథకం కింద టార్గెటెడ్ ఉమెన్ను 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు పెంచడం ద్వారా మహిళా సాధికారతను, మహిళా ఎంటర్ప్రినర్షిప్ను ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్. ఆర్థికంగా మహిళకు స్వావలంబన లభిస్తే అది మహిళా సాధికారతకు దారితీస్తుంది.